ఎడచొచ్చినావు దీనికి పిలిచినావు కూడా చెవులు మందమైనవి సప్పుడే ఎత్తలేదు కదా. ఏమైందండి? నిన్ను ఎన్నిసార్లు విలువల్లే చెవులు మొత్తానికే వినబడతలేవా నీకు? అయ్యో ఇంటేనక బట్టలు ఉతుకుతున్నాండి. పొద్దడుచుంది ఏం పని చేసినావు పీకుడు పనికి ఇప్పుడు బట్టలు వింటున్నావు? అయ్యో గట్లంటారేందండి? పొద్దడుచుంది ఏం పని చేయలేదా నేను? ఊడ్చుడు సల్లుడు వంట చేసి పెడితే పిల్లల్ని బడికి పంపిత్తిని. ఓ మస్తు చేసినావు ఈ పని. ఈ ఏ ఆడోళ్లకు గీట అయిందాక తీరుతనే లేదా? ఈ అవ్వ నువ్వు బాగా నాటకాలు చేస్తున్నావు. చక్కగా ఇంట్లో పని చేసుకొని బయట పనికి పంపిస్తే నీ ఒళ్ళంగు. ఇప్పుడు బండకు బండు ఉన్నావు, నీకేం తెలుస్తుంది? అంటే నేనేదో అట్టి ఉన్నట్టు మాట్లాడుతుర్రు. అట్టి ఉండకపోతే ఏం చేస్తున్నావే? పొద్దడుచుంది పొద్దు ఇక్కడ దాకా నువ్వు తింటానో మంచిగా వంటానో. నేనేం చేస్తలేనా? ఏం చెయ్యండి, మీకు కడుపులోకి అన్నం వస్తుంది, అన్నప్తానయ్యా. మళ్ళా మాట మాటకు సమాధానం ఇస్తావు. అయ్యో ఎందుకు కొడుతురండి ఇప్పుడు? కొట్టుడా సంపుడా నిన్ను చంపుతా. నాకు మాటకు మాట ఎదురుతా ఇత్తే. అబ్బా వదిలిపెట్టారు ప్లీజ్ అండి, ఏమి ఇయ్యనండి. నీకు రోజు రోజుకు గౌరవం అవుతుంది. ఎంతో పని చేసినట్టు మాట్లాడుతున్నావు. తప్పైందండి ప్లీజ్ అండి. అబ్బా అయ్యో ఏమైందిరా? కొట్టుడా తానుడా దీన్ని చంపాలే. మాటకు మాట సమాధానం ఇస్తాంది. చూడు నరసత్తా ఎట్లా కొడుతున్నాడో. ఏమైందిరా? ఏం లొల్లి పాడైంది? అరే నేను బయటకు పోయి వచ్చి పిలిస్తే సప్పుడు ఎత్తలేదు, సరి ఎత్తలేదు. నా కోపం రాదా? నరసత్తా నేను బట్టలు విండుతున్నా. పిండుతాంటే ఇంటెనకకు ఇనిపియలేదు. ఇనిపియకపోతే నువ్వేం పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంట్లో తినుకుంటామంటున్నావు అని వచ్చి పొట్టు పొట్టు కొడతాను. నరసక్క ఈ బతుకు బతికే గంటే సచ్చింది నయ్యం. ఏం పని చెయ్యండి, అది అట్టనే ఉంటున్నా. అరే ఇంట్లో గట్ల కొడతా అరే ఎవడన్నా. ఏం పని చేస్తాంది నరసక్క? అంతగానో తింటాంది పంటాంది. దానికి బయట పనికి అంగ పెడితే ఏరుకోవు. చట్టం విలువ తెలిసొచ్చేది చెమటడుతుందా ఏమన్నా? మంచిగా తింటాంది, ఫ్యాన్ కింద వంటాంది. ఏంద్రా రాజుగా గట్ల మాట్లాడుతున్నావు? రోజు ఇదే బాగోతాం. ఏదో ఒక దాంట్లో లొల్లి సురువు చేసి పొట్టు పొట్టు కొడుతుండు. నా అమ్మగారింటికి పోదామంటే ఆడ సక్కదనం లేకపాయే. ఇక ఏడుకన్నా పోయి బతుకుతా నేను. సావనన్న సత్తగాని ఇంట్లోనైతుండే ఇక. అవురా గదేనా రా నీ పద్ధతి? నీ పద్ధతిలో మన్నువాడా నిన్ను చూసి ఇంకొక మొగోడు నేర్చుకుంటాడు. మీరందరూ నన్ను అంటారు. అది సక్క ఉంటే నేనేమంటా? ఎందుకు కొడతా?